నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గత 3-4 రోజుల నుంచి కువైట్లోని వివిధ ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అలాగే ఈ యొక్క వర్షాల కారణంగా కువైట్లోని సబా ఆల్ అహ్మద్ నివాస ప్రాంతాలలో మరియు ప్రధాన రహదారులపైన నీళ్ళైతే నిలవడం జరిగింది. దీంతో ఆ యొక్క నీటిని తొలగించడానికి, కువైట్లోని ప్రజలకు సహాయం అందించడానికి కువైట్ సైన్యం కువైట్లోని ప్రజలకు మద్దతునిచ్చేందుకు, వారికి సహాయం చేసేందుకు సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో రంగంలోకి దిగింది. కువైట్ దేశంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రతిస్పందనగా ఈ చొరవ తీసుకున్నారని చెప్పేసి ఎమర్జెన్సీ డ్యూటీ ఫోర్సు హై అలర్ట్ లో ఉందని చెప్పేసి, అలాగే కువైట్లో మానవతా మద్దతును అందించడానికి కువైట్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది. వర్షపాతం తర్వాత సంభవించే పరిణామాలను పరిష్కరించడానికి మరియు ప్రజా భద్రతను నిర్ధారించడానికి ప్రజా పనుల మంత్రిత్వ శాఖ, సివిల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ మరియు ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సైన్యం సన్నిహిత సహకారం మరియు సమన్వయంతో పనిచేసిందని చెప్పేసి సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో మనం చూసుకుంటే రోడ్లు చిన్న చిన్న చెరువులను అయితే తలపించడం జరిగింది. దీంతో సైన్యం కూడా రంగంలోకి దిగి ఆ యొక్క ప్రాంతాలలో వాహనాలు వెళ్లేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా సైన్యం వెనక్కి తగ్గకుండా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న నీటిని పంప్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది ప్రవాస కార్మికులు కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.